దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాక్యము హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనము. ప్రభువగు యెహోవాయే నాకు బలము. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, మన బలము, మన బలహీనత మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనే మన బలమై ఉన్నారు. మన ధనమో, మన బంధువులో, మన స్నేహితులో, మన ఇరుగువారో, పొరుగువారో వారి కాదు మనకి బలము. మన ప్రభువే మనకి బలమై ఉన్నారు. ఇక్కడ హబక్కూకు అంటున్నాడు, నా ప్రభువే నాకు బలము అని. కనుక దేవుడే నీ బలము. నీకు బలము లేదని నువ్వు అనుకుంటున్నావేమో, ఆరోగ్యపరంగా కూడా నీకు బలము లేదని అనుకుంటున్నావేమో. ఆయనే నీకు బలము. ఎందుకంటే కింద వచ్చిన నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేయును అన్న వాక్యం ఉంది. కనుక ఆయనే నీకు ఆరోగ్యపరంగా బలము, ఆయనే నీ కుటుంబపరంగా బలము, ఆయనే నీకు ధనపరంగా బలము, ఆయనే అన్ని విషయాల్లో ఆయనే నీకు బలమై ఉన్నాడు. కనుక దేవుని యందు నీ విశ్వాసాన్ని ఉంచు. ఆయనే నా బలమని నువ్వు ధైర్యంగా ముందడుగు వేయు. దేవుడే నీకు బలమై ఉండి నిన్ను ముందుకు నడిపిస్తాడు. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి దేవా, ఏ బిడ్డ అయితే నాకు బలము లేదని భయపడుతున్నారో, బాధపడుతున్నారో వారికి నీవే బలమై ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. వారికి నీవే బలమై ఉండి వారిని అన్ని విషయాల్లో నీ బలము చేత నడిపించమని, శత్రు సైన్యం ఎన్ని రకాలుగా వచ్చినా ఆ శత్రు సైన్యం మీద వారికి విజయాన్ని అనుగ్రహించి వారికి మీరు బలమై ఉండి వారికి విజయాన్ని దయచేయమని, వారిని దీవించి నీ సాక్షిగా నిలబెట్టి మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్.